నేను సింపుల్ వేస్ లోనే చెప్తున్నాను. ఓకే, దిస్ ఇస్ ఎ ఇమ్యూన్ సిస్టమ్ రిలేటెడ్ డిసీజ్. దీని ఆటో ఇమ్యూన్ హెపటైటిస్. చాలా మంది తెలిసే ఆర్డర్ ఉందండి నాకు, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రాబ్లం. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఏంటి? మన ఓన్ సెల్స్ అనేది మన ఓన్ ఇమ్యూన్ సెల్స్ అనేవి మన బాడీ పైన దాడి చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 2 పిక్చర్స్ చూస్తున్నారు. నార్మల్ పిక్చర్ వచ్చేసి ఇమ్యూన్ సెల్స్ అటాక్ ద హార్మ్ఫుల్ థింగ్స్ ఆఫ్ ద బాడీ. అంటే ఇవి రెండు గ్రీన్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ చూసినట్టయితే ఆల్ ఇస్ ఆర్ పాథోజన్స్. అంటే వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంజై కానీ, ఎనీ టైప్ ఆఫ్ పాథోజన్ మన బాడీలో దీస్ ఆర్ ద సెల్స్. హెల్దీ లివింగ్ సెల్స్ అని కింద ఉన్నాయి కదా, దీస్ ఆర్ ద సెల్స్. ఎప్పుడైతే ఈ సెల్స్ మన బాడీలో అటాక్ అవుతున్నాయో, సో దిస్ ఇమ్యూన్ సెల్స్ ఇమ్యూనిటీని మనం ప్రొటెక్ట్ చేస్తుంది కదా, ఇమ్యూనిటీని బిల్డప్ చేసుకోవాలి అని అంటారు కదా. ఇమ్యూనిటీని బిల్డప్ చేసుకోవాలంటే ఈ ఇమ్యూన్ సెల్స్ కి కావాల్సిన బూస్ట్ అనేది మనం ఇవ్వాలి. ఈ ఇమ్యూన్ సెల్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో బయట నుంచి వచ్చే వైరస్, బ్యాక్టీరియాని అది పట్టుకొని చంపేయడం అనేది జరుగుతుంది. బట్ ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ లో ఏమవుతుందంటే మన ఓన్ సెల్స్, దట్ ఈస్ యువర్ ఇమ్యూన్ సెల్స్, బ్లూ పర్పుల్ కలర్ ది చూస్తున్నారు కదా, దట్ అవర్ ఇమ్యూన్ సెల్స్. ఆ ఇమ్యూన్ సెల్స్ బయట పైన దాడి కాకుండా మన ఓన్ సెల్స్ పైన దాడి అనేది చేస్తుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటారు. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటే ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూన్ సెల్స్ మన సెల్స్ పైన దాడి చేస్తుంది. విచ్ సెల్? దట్ ఈస్ హెపటైటిస్, దట్ ఈస్ యువర్ లివర్ సెల్. దాన్ని ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటారు. ఒకవేళ ఈ ఇమ్యూన్ సెల్స్ అనేవి మన డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ పైన టార్గెట్ చేస్తుంది అనుకోండి, దట్ ఇస్ కాల్డ్ as ఆటో ఇమ్యూన్ డిజీజ్. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా కండిషన్, లివర్ కండిషన్ కావచ్చు, లేదంటే ఆటో ఇమ్యూన్ సెల్స్ అనే ఆటో ఇమ్యూనిటీ వల్ల ఆల్మోస్ట్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ పైన అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఆటో ఇమ్యూనిటీ అని అంటారు. ఓకే, సో దిస్ ఇస్ ఆటో ఇమ్యూన్ హెపటైటిస్. దీని వల్ల మన లివర్ సెల్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ హెల్దీ లివర్ సెల్స్ ఉన్నాయి. ఈ ఇమ్యూన్ సిస్టమ్ మన ఓన్ దానిపైన దాడి చేయడం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ ఫామ్ అయ్యి లివర్ సెల్స్ అనేది ఒకటిగా దాడి చేయడం అనేది జరుగుతుంది. సో దీని వల్ల మన లివర్ అనేది పాడవుతుంది. ఓకే, సో ఇప్పుడు మన ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ జనరలీ వి ఆల్ నో దట్ ఆటో ఇమ్యూన్ అనేది ఎందుకు అవుతుందో మనం చెప్పలేం కదా. ఆటో ఇమ్యూనిటీ అయ్యింది మ్యామ్ నాకు, కానీ అది ఎందుకు అవుతుంది అనేది డాక్టర్స్ కూడా చెప్పలేరు. అండ్ మీకు యాంటీ ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ ఇస్తారు. ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ ఇస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. అంటే కోల్డ్, కఫ్ వచ్చినా కానీ కూడా బాడీ తట్టుకోలేదు అనమాట. సో అలాంటివి మనం ఎప్పుడు యూస్ చెయ్యొద్దు. బట్ ఇన్ కొన్ని కేసెస్ లో ఇంకా వీ డోంట్ హ్యావ్ ఎనీ వేస్, అలా టైంలో మనం యూస్ చేయక తప్పదు. సో జనరలీ ఈ ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ లో సిమ్టమ్స్ అనేవి ఎలా వస్తాయి? ఫస్ట్ థింగ్ వచ్చేసి నీరసంగా ఉంటారు, కడుపులో నొప్పి ఉంటుంది. అబ్డామినల్ డిస్కంఫర్ట్ అంటే జనరలీ మనకి స్టమక్ పైన, లైక్ యువర్ ఎక్కడైతే ప్రాబ్లం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్ లో మీకు చాలా పెయిన్ అనేది రావడం అనేది జరుగుతుంది. జాయింట్ పెయిన్స్ ఆర్ ఆల్సో వెరీ కామన్. అంటే ఈ ఆటో ఇమ్యూన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ప్రతి ఒక్క జాయింట్ పైన కూడా మనకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది మనం ట్రీట్మెంట్ చెయ్యలేమా? ఎస్, వీ కెన్ ట్రీట్ ఇట్. తొందరగా డిటెక్ట్ చేస్తే కొన్ని డ్రగ్స్ కానీ, కొన్ని ఏమన్నా ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ అలా యూస్ చేసి మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఇది చాలా రేర్ కేసెస్ లో లివర్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ అలా కొన్ని సర్జరీస్ అనేది బాడీకి రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ది ఆటో ఇమ్యూన్ హెపటైటిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ బైలరీ కోలెంజైటిస్. ఇక్కడ మీరు చూసినట్టు అయితే లివర్ ఉంది, లివర్ కింద మీకు గల్ బ్లాడర్ ఉంది. గల్ బ్లాడర్ నుంచి వి ఆల్సో హ్యావ్ డక్ట్, దట్ ఈస్ కాల్డ్ as బైల్ డక్ట్. ఇది నార్మల్ బైల్ డక్ట్. పైన మీరు 2 పిక్చర్స్ చూస్తున్నారు కదా, పైది వచ్చేసి నార్మల్ బైల్ డక్ట్. బట్ సెకండ్ వచ్చేసి ప్రైమరీ బైలరీ కోలెంజైటిస్. అంటే ఈ బైల్ డక్ట్ పైన ఇన్ఫ్లమేషన్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల యువర్ లివర్ ఈస్ గెట్టింగ్ డ్యామేజ్. దీన్ని మనము ప్రైమరీ బైలరీ సిరాసిస్ అని కూడా అంటారు. యునో సిరాసిస్ కదా, లివర్ సిరాసిస్ అని అంటారు. సో దీన్ని ప్రైమరీ బైలరీ సిరాసిస్ అని కూడా అంటారు. అంటే లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ లో దిస్ ఇస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ ఫస్ట్ పార్ట్. ఇది చాలా క్రానిక్ లివర్ డిసీజెస్ అని కూడా అంటాం. కానీ ఇది ఏం చేస్తుందంటే దిస్ విల్
డిస్టర్బ్ అంటే మొత్తం మన బైల్ డక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. దాని వల్ల లివర్ ఫంక్షన్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అండ్ సెక్రీషన్ ఆఫ్ దిస్ బైల్ జ్యూసెస్ అనేవి, బైల్ డక్ట్ నుంచి వచ్చే జ్యూసెస్ అనేవి కూడా తగ్గిపోతుంది. సో టోటలీ ప్రైమరీ బైలరీ కోలంజైటిస్ is also dangerous and it is considered as a immune related problem. నెక్స్ట్ ప్రైమరీ బైలరీ కోలంజైటిస్ చూసాం కదా. ఇప్పుడు ప్రైమరీ స్క్లీరోసింగ్ కోలంజైటిస్ ఇదేంటి? ఐ మెన్షన్ హియర్ ప్రైమరీ అంటే నాట్ కాస్డ్ బై సంథింగ్ ఎల్స్, ఓకే. అండ్ స్క్లీరోసింగ్ అంటే హార్డనింగ్ ఆఫ్ ద టిష్యూని హార్డనింగ్ చేస్తుంది. కోలంజైటిస్ ఇస్ అ బైల్ డక్ట్ ఇన్ఫ్లమేషన్. ఇక్కడ దిస్ ఇస్ అ కోలంజైటిస్, ఓన్లీ మధ్యలో పేరే చేంజ్ అయింది. ఇక్కడ ప్రైమరీ బైలరీ కోలంజైటిస్, ఇక్కడ ప్రైమరీ స్క్లీరోసింగ్ కోలంజైటిస్. అంటే రెండు బైల్ డక్ట్ పైన యాక్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా బైల్ డక్ట్ పైన యాక్ట్ చేస్తుంది, ఇక్కడ కూడా బైల్ డక్ట్ పైన యాక్ట్ చేస్తుంది. బట్ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? దిస్ ఇస్ బైలరీ అంటే ఇన్ఫ్లమేషన్ అనేది కాజ్ చేస్తుంది. ఇక్కడ ఏంటి అంటే హార్డనింగ్ ఆఫ్ టిష్యూని హార్డన్ చేసి అది ఈజీగా ఫంక్షన్స్ ని అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద లివర్ ఫంక్షన్స్ కి కానీ లేదంటే మనకి గాల్ బ్లాడర్ ఫంక్షనింగ్ కి కానీ మధ్యలో అడ్డుకట్టలాగా ఉండిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ వేర్ ఇట్ ఈస్ కాజింగ్ ప్రైమరీ బైలరీ కోలంజైటిస్, ఓకే. ప్రైమరీ స్క్లీరోసింగ్ కోలంజైటిస్. సో ఇది కంప్లీట్లీ మనం బైల్ డక్ట్ డిసీజ్ అని కూడా అనొచ్చు. దీని వల్ల ఏమవుతుందంటే మనకి ఫంక్షన్స్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్ వరకు వెళ్ళే ఫంక్షన్స్ ని కూడా మనకి స్టాప్ చేయడం అనేది జరుగుతుంది, ఓకే. దీని వల్ల ఏమవుతుందంటే ఈ బైల్ పైన స్కార్స్ లాగా కూడా ఫామ్ అవుతాయి. ఇక్కడ మీరు గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ చూసారు కదా, ఆ ఫైబ్రోసిస్ లాగా ఆ టైటనింగ్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు ప్రైమరీ స్క్లీరోసింగ్ కోలంజైటిస్. దిస్ ఇస్ బైల్ డక్ట్ రిలేటెడ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇందాక మనం ఇప్పటివరకు చూసింది ఏంటంటే ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ అబ్నార్మాలిటీస్ మనం చూసాము. ఇప్పుడు వచ్చేసి జెనెటిక్ రిలేటెడ్ లివర్ డిసీజెస్. అంటే మా ఫ్యామిలీలో ఉందండి లివర్ ఇష్యూస్, దాంతో పాటు అందుకే నాకు కూడా వచ్చిందని చాలా మంది అంటూ ఉంటారు. బట్ అన్ని లివర్ డిసీజెస్ జెనెటిక్ గా ఉండవు, బట్ కొన్ని డిసీజెస్ జెనెటికల్ గా ఉంటాయి. సో అదేంటో మనం తెలుసుకుందాం, ఓకే. అండ్ అబ్నార్మల్ జీన్ ఇన్హెరిటెడ్ from one or both of your parents can cause various substances to build your liver, resulting in liver damage. అంటే మీ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే మన పేరెంట్స్ నుంచి మనకి ట్రాన్స్మిట్ అవుతుందో, లైక్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ వి రిసీవ్ బోత్ మన జీన్స్ వి రిసీవ్ ఫ్రమ్ బోత్ మెటర్నల్ అండ్ పెటర్నల్. అంటే మదర్ నుంచి ఫాదర్ నుంచి ఇద్దరు నుంచి మనం జీన్స్ అనేది అక్యుములేట్ చేసుకుంటాం. ఏదర్ ఈ జెనెటిక్ రిలేటెడ్ ఒక్క పేరెంట్ కి ఉన్నా లేదంటే ఇద్దరికి ఉన్నా ఫ్యూచర్ లో ప్రోజెని అంటే ఒక 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 బాబుకి గాని పాపకి గాని వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల బికాస్ ఇది జెనెటిక్ లివర్ డిసీజెస్ కాబట్టి లివర్ డిసీజెస్ ఒకవేళ మదర్ కి ఫాదర్ కి ఉన్నప్పటికీ పిల్లలకి వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ లివర్ డిసీజెస్ లో ఏముంటాయి? జెనెటిక్ రిలేటెడ్ డిసీజ్ లో ఏముంటాయి? హీమోక్రోమటోసిస్ అండ్ విల్సన్ డిసీజెస్ అండ్ ఆల్ఫా 1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ జెనెటిక్ రిలేటెడ్ డిసీజెస్. అసలు ఇదేంటో మనం ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. సో హెరిడిటరీ హీమోక్రోమటోసిస్ దీని వల్ల ఏమవుతుందంటే హెల్దీ అండ్ అన్హెల్దీ. ఇప్పుడు మీరు రెండు చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇది ఐరన్ ఓవర్లోడెడ్ వల్లనే అవుతుంది. ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఐరన్ ఓవర్లోడ్ అంటే అమ్మో నేను ఐరన్ తీసుకోవడం ఆపేయాలని అంటారు. దట్ ఈస్ నాట్ ద కేస్. దిస్ ఇస్ జెనెటిక్. నేను ఇందాక చెప్పాను కదా, జెనెటిక్ రిలేటెడ్ వల్ల ఉంటేనే దర్ ఇస్ అ ప్రాబ్లం. అంటే ఐరన్ ఓవర్లోడ్ అయిపోతుంది మన సెల్స్ లో. లివర్ లో ఐరన్ మెటబాలిజం లో కూడా లివర్ హెల్ప్ చేస్తుందని ఫంక్షన్స్ లో తెలుసుకున్నాం కదా. సో ఐరన్ ఓవర్లోడ్ అనేది బాడీలో అవుతుంది. సో ఇది ఏమవుతుందంటే ఓవర్ కంటెంట్ ఐరన్ అనేది ఎక్కువగా స్టోర్ చేసేసుకుంటుంది లివర్ లో. సో దాని వల్ల ఏమవుతుందంటే ఓన్లీ మీ లివరే కాకుండా మీ హార్ట్ కానీ ప్యాన్క్రియాస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఈ హెరిడిటరీ ఐరన్ ఓవర్లోడ్ వల్ల మనకి లివరే కాకుండా
హార్ట్ ఇంకా ప్యాన్క్రియాస్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మనం వీ కాంట్ ప్రివెంట్ ఇట్ యాక్చువల్లీ. ఇలాంటి డిజీజ్ మనం తొందరగా అంటే తగ్గించుకోలేం. బట్ తొందరగా డయాగ్నోస్ చేస్తే ఏమవుతుందంటే ట్రీట్మెంట్స్ ఏదంటే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, అలాంటి ట్రీట్మెంట్స్ చేస్తే కొంచెం మనం ఈ ఆర్గాన్ ని వాట్ యు సే రీప్లేస్ చేయడం కానీ అలాంటివి చేస్తే కూడా ఇలాంటి కండిషన్ కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ వన్ కేస్ రిలేటెడ్ టు జెనెటిక్. అండ్ కమింగ్ టు విల్సన్ డిసీజెస్, చాలా మంది కొంతమందికి తెలుసు విల్సన్ డిసీజెస్, కొంతమందికి తెలీదు. బట్ ఈ విల్సన్ డిసీజ్ అనేది ఏంటో కూడా చాలా మందికి ఐడియా ఉండదు. అసలు ఈ విల్సన్ డిసీజెస్ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ అ రేర్ ఇన్హెరిటెడ్ డిసీజ్. అంటే చాలా రేర్ కండిషన్స్ లో మనం ఈ డిసీజెస్ అనేది చూస్తుంటాం. ఇక్కడ ఏంటి అంటే ఐరన్ ఓవర్లోడ్ అయ్యింది. ఇక్కడ ఏంటి అంటే అక్యుమిలేషన్ ఆఫ్ కాపర్ ఇన్ ద లివర్ లో కాపర్ అక్యుమిలేషన్ ఎక్కువగా అవుతుంది. దీంతో పాటు ఓన్లీ లివరే కాకుండా ఇట్ విల్ ఆల్సో డామేజ్ యువర్ బ్రెయిన్ అండ్ వైటల్ ఆర్గన్స్ ఏంటి, హార్ట్, లివర్, కిడ్నీ, ప్యాన్క్రియాస్, ఇవన్నీ మన వైటల్ ఆర్గన్స్ అంటాం. సో ఈ వైటల్ ఆర్గన్స్ కూడా డామేజ్ చేస్తుంది విల్సన్ డిసీజెస్. ఇందాక మనం ఫస్ట్ ఇన్హెరిటెడ్ డిసీజ్ లో చూసుకున్నట్టు అయితే లివర్ ఓన్లీ లివరే కాకుండా మనకి ప్యాన్క్రియాస్ ఇంకా హార్ట్ కూడా డ్యామేజ్ చేస్తుంది కదా. బట్ ఈ విల్సన్ డిసీజెస్ లో దాదాపు చాలా మటుకి వైటల్ ఆర్గన్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. దాంతో పాటు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కూడా దెబ్బతినే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఎవరిలో చూస్తాం మనం జనరలీ 5 నుంచి 35 ఇయర్స్ ఏజ్ వాళ్ళందరిలో మనం జనరలీ జెనెటికల్ గా ఎవరికైతే డ్యామేజ్ అయ్యిందో ఇది ఆ ఏజ్ లో కనిపిస్తుంది. అంటే ఎర్లీ ఏజెస్ లో కూడా మనకి ఇది డిటెక్షన్ అనేది ఉంటుంది. సో దీని వల్ల ఏమవుతుంది అంటే జనరలీ సిమ్టమ్స్ చాలా తక్కువగా సిమ్టమ్స్ వస్తాయి. దీనివల్ల ఏంటి అంటే జనరలీ లివర్ పెయిన్ వచ్చినప్పుడు అబ్డామినల్ పెయిన్ గానీ, లేదంటే ఫెటిక్ గానీ, నీరసంగా ఉండడం, సరిగ్గా తినబుద్ధి అవ్వకపోవడం, లేదంటే ఏదన్నా బాడీలో స్వెల్లింగ్ ఉండడం, చాలా పెయిన్, అన్కంట్రోలబుల్ పెయిన్ ఒక్కొక్కసారి వచ్చేయడం, అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనకి కోఆర్డినేషన్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. జనరలీ పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం మనం విల్సన్ డిసీజ్, లైక్ 5 నుంచి 30 ఇయర్స్ అని అన్నాను కదా ఏజ్ గ్యాప్. సో ఇలాంటి కండిషన్ లో ఏమవుతుందంటే లైక్ ప్రాపర్ నర్వ్ సిస్టమ్ మూమెంట్స్ అనేవి కూడా తగ్గిపోతుంది. లైక్ యువర్ పిల్లల్లో కొంచెం స్కూల్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. లైక్ సరిగా గుర్తు పెట్టుకోరు అండ్ బాడీకి కావాల్సిన అంటే దే కాంట్ రిమెంబర్ వాట్ బికాస్ ఆఫ్ ది ఓవర్ అక్యుమిలేషన్ ఆఫ్ కాపర్ బాడీకి మంచిది, కాకపోతే ఎక్కువ అక్యుమిలేషన్ అవుతే కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఐలో మీరు చూసినట్టు అయితే ఇఫ్ యూ రియల్లీ చెక్ అ పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ విల్సన్ డిసీజ్, ఐ ఓపెన్ చూస్తే ఒక కాపర్ రింగ్ లాగా మనకి ఐలో ఫామ్ అవుతుంది. ఇక్కడ ఐలో ఎల్లో కలర్ ఏదైతే పెట్టానో దట్ ఈస్ లైక్ కాపర్ కాపర్ అక్యుమిలేషన్ అనేది మనకి ఐలో కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు జెనెటిక్. మళ్ళీ దీన్ని పొరపాటు పడొద్దు. కాపర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, కాపర్ కంటైనర్స్ లో వాటర్ తాగడం వల్ల మనకి కాపర్ అక్యుమిలేషన్ అవుతుంది అని పొరపాటు పడొద్దు. దిస్ ఇస్ మెయిన్లీ డ్యూ టు జెనెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమే ఇది. ఎవరు ఎటువంటి ఐరన్ ఎక్కువ తీసుకోవద్దు, కాపర్ ఎక్కువ తీసుకోవద్దు అనే థాట్స్ అనేవి యూ కెన్ kill it. Okay, this is only genetic related. ఇది చాలా రేర్ కండిషన్. దిస్ ఇస్ చాలా రేర్ కండిషన్, బట్ మీకు తెలియాలి అనే ఐఎమ్ టెలింగ్ యూ. నెక్స్ట్, ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ. దీని వల్ల కూడా మనకి లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. దిస్ ఇస్ ఆల్సో కన్సిడర్ యాజ్ అ జెనెటిక్ డిజీజెస్ వల్ల వస్తుంది. సో దీంట్లో ఏమవుతుందంటే లంగ్స్ లో అండ్ లివర్ లో కూడా డ్యామేజ్ అవుతుంది. ఫస్ట్ థింగ్, లివర్ అనేది దిస్ ఇస్ లివర్ డిజీజ్, బట్ దీంతో పాటు లంగ్స్ లో కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఐ రిపీట్ ఇట్ అగైన్. దీంట్లో ఫస్ట్ స్టేజ్ హెరిడిటరీలో ఏమవుతుందంటే ఇట్ విల్ డ్యామేజ్ హార్ట్, లివర్ అండ్ ప్యాన్క్రియాస్. విల్సన్ డిసీజ్ లో లివర్ తో పాటు ఆల్ వైటల్ ఆర్గన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. లైక్ యువర్ బ్రెయిన్ కానీ, కిడ్నీ కానీ, హార్ట్ కానీ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో కానీ, ఐ, ఆల్ దిస్ వైటల్ ఆర్గన్స్ ఆర్ గెటింగ్ డ్యామేజ్. బట్ ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీలో ఓన్లీ 2 మెయిన్ థింగ్స్ ఆర్గన్స్ డ్యామేజ్ అవుతుంది, అది లివర్ అండ్ లంగ్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే జనరలీ
ఇది మన ఏజ్ గ్రూప్ ఆఫ్ 50, ఒక 20 నుంచి 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో జనరలీ మనకి ఇది యాక్టివేట్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు మనకి ఏం కాలేదు అంటే ఇప్పటి వరకు బాడీలో ఏం కాదు అంటే 20 ఇయర్స్ వరకు జనరలీ చాలా మందికి సిమ్టమ్స్ అనేవి చూపించవు. అంటే మదర్ ఫాదర్ కి ఉన్న బేబీకి ట్రాన్స్మిట్ అయినా కానీ కూడా 20 ఇయర్స్ వరకు వాళ్ళకి తెలియదు దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ దాట్ అని. ఎప్పుడైతే 20 నుంచి 50 ఇయర్స్ మధ్యలో మనకి తెలుస్తుంది. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్? జనరలీ లంగ్ ప్రాబ్లం కాబట్టి వి ఆల్ నో, ఇప్పుడు కోవిడ్ వల్ల చాలా మంది లంగ్ పైన డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లంగ్స్ ప్రాబ్లం అయితే ఏమవుతుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది కామన్ గా మనం ఈ డెఫిషియన్సీ వల్ల ఉంటుంది. అండ్ వీజింగ్, కొంచెం గురక కానీ లేదంటే ఇలా దమ్ము వచ్చేసినట్టు ఉండడం కానీ ఇది మెయిన్ థింగ్ అన్నమాట. సో ఇన్ఫెక్షన్ అనేది బోత్ లివర్ లో ఇంకా లంగ్ లో చాలా ఎక్కువగా అయిపోతుంది. ప్రతి ఒక్క సెల్స్ అనేది డ్యామేజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఈ ప్రాబ్లం గనక ఉన్నట్టు అవుతే. నెక్స్ట్ ఈజ్ యువర్ క్యాన్సర్ అండ్ ట్యూమర్స్. అందరికీ తెలుసు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని, బట్ అది ఏంటో, అది ఎలా ఫామ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, క్యాన్సర్స్. If cancer shows up in your liver, that's a most likely because it is spread from another part of the body like lungs, colon, breast. అంటే మనకి ఒకవేళ క్యాన్సర్ డిటెక్ట్ అయ్యిందంటే అది ప్రైమరీ స్టేజ్ లోనే మనం ట్రీట్మెంట్ చేసేసుకోవాలి. ఒకవేళ ట్రీట్మెంట్ చెయ్యట్లేదు అంటే వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ ట్యూమర్ పీపుల్ హ్యావింగ్, అలాంటిది ప్రైమరీ స్టేజ్ లోనే క్యూర్ చేసుకోవాలి. లేదంటే క్యాన్సరస్ సెల్స్ ఎప్పుడు ఎంత స్పీడ్ గా పెరిగిపోతుందో తెలీదు. ఎంత స్పీడ్ గా పెరిగిపోతే అండ్ ఇట్ విల్ ఈజీలీ స్ప్రెడ్ టు ది అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. లైక్ మనకి లివర్ కి దగ్గర ఉన్నది ఏంటి, లంగ్స్, కోలాన్, లైక్ యువర్ స్టమక్ కానీ అండ్ యువర్ బ్రెస్ట్ కానీ ఈజీగా అక్కడి వరకు స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో మనకి కొన్ని సిమ్టమ్స్ ఏమన్నా వస్తే ఫస్ట్ మనం స్కానింగ్ అండ్ ప్రాపర్ డయాగ్నోసిస్ చేసుకుంటే దట్ విల్ హెల్ప్ యూ ఫర్దర్ రిస్క్ అవ్వకుండా మనకి హెల్ప్ అవుతుంది. సో దేని జనరలీ 3 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి. దట్ ఈస్ యువర్ లివర్ క్యాన్సర్, బైల్ డక్ట్ క్యాన్సర్ అండ్ లివర్ సెల్ అడినోమా. సో ఈ 3 ఏంటో మనం తెలుసుకుందాం. ఓకే, సో యాక్చువల్లీ క్యాన్సర్ మనకి ఎలా స్టార్ట్ అవుతుంది, ఒక మెయిన్ లివర్ సెల్, పర్టికులర్ లివర్ సెల్ అనేది డ్యామేజ్ అవుతుంది. దాన్ని హెపాటోసైట్స్ అంటారు. సో ఈ లివర్ సెల్స్ అనేది ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో దెన్ ఒక్కొక్క సెల్ డ్యామేజ్ అవుతూ ఇన్ఫ్లమేషన్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి డిఫరెంట్ ఎన్యూమరస్ అమౌంట్ ఆఫ్ సెల్స్, బాడీ ఎంతవరకు సెల్ కావాలో అంతవరకు కాకుండా ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ సెల్స్ అనేది ఫామ్ అవుతుంది. దాని వల్ల మనకి లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కామన్ టైప్స్ మనం చూస్తూ ఉంటాం. హెపాటో బ్లాస్టోమా ఈస్ అ కామన్ టైప్ ఆఫ్ లివర్ క్యాన్సర్. హెపాటో సెల్యులార్ కార్సినోమా అనేది కూడా చాలా కామన్. ఇక్కడ నేను మధ్యలో పెట్టాను కదా హెచ్సిసి. హెచ్సిసి ఈస్ నథింగ్ బట్ హెపాటో సెల్యులార్ కార్సినోమా. హెపాటో సెల్యులార్ కార్సినోమా అంటే దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ అ లివర్ క్యాన్సర్. లివర్ క్యాన్సర్ అనేది దీని వల్ల అవుతుంది. ఇది ఎందువల్ల అవుతుంది, ఎందుకు సెల్స్ మల్టిప్లై అవుతున్నాయి అనేది అన్నోన్. మేబీ బికాస్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేదంటే ఒబేసిటీ వల్ల కావచ్చు, లేదంటే జెనెటిక్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండొచ్చు, ప్రాపర్ గా ఫుడ్ ఇంటేక్ తీసుకోవడం ఉండకపోవచ్చు. దేర్ ఆర్ మెనీ థింగ్స్, రైట్? దాని వల్ల కూడా మనకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్, ఒక మనిషి ఉన్నాడు, దేర్ ఇస్ డిఎన్ఏ దేర్. ఓకే, సో ఒబేసిటీ, జెనెటిక్ ఫ్యాక్టర్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇంకా ఎటువంటి ఇష్యూ కానీ ఉండొచ్చు. దాని వల్ల మనకి ఏమవుతుందంటే క్రానిక్ గ్రేడ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. దాని వల్ల విజరల్ ఫ్యాట్ కూడా మనకి ఎక్కువగా అయిపోతుంది. సో ఈ విజరల్ ఫ్యాట్ ఎక్కువైనప్పుడు NAFLD. సో వాట్ ఈస్ దిస్ NAFLD? నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్. అంటే ఆల్కహాల్ తీసుకోకపోయినా కానీ కూడా ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేది కూడా వస్తుంది. సో ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకే కాదు, ఆల్కహాల్ తీసుకొని వాళ్ళకి కూడా లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. వెన్ యువర్ లైఫ్ స్టైల్ ఈస్ నాట్ గుడ్. లైఫ్ స్టైల్ కరెక్ట్ గా లేకపోతే డెఫినెట్లీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ముందే కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇలాగే చేశారనుకోండి, అది కంటిన్యూ అయిపోయి నాన్ ఆల్కహాలిక్ స్టీరోహెపటైటిస్ కింద అయిపోవచ్చు. అంటే
NaSH ఉంది కదా, సో NaFD నుంచి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ నుంచి NaSH దట్ ఈస్ యువర్ నాన్ ఆల్కహాలిక్ స్టీరోహెపటైటిస్ కింద అయిపోతుంది. దాని తర్వాత లివర్ సిరాసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లివర్ సిరాసిస్ నుంచి దెన్ వాట్ ఐ టోల్డ్ యూ HCC హెపాటోసెల్యులార్ కార్సినోమా HCC అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కార్సినోమా ఇన్ నథింగ్ బట్ క్యాన్సరస్ సెల్ ఫార్మేషన్ అనేది అవుతుంది. దానివల్ల ఒక్కసారి క్యాన్సర్ బాడీకి ఎఫెక్ట్ అయ్యిందంటే ఇట్ విల్ నాట్ గో, ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది బాడీకి కంపల్సరీ కావాలి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ది లివర్ క్యాన్సర్. చాలా సింపుల్ వేస్ లో చెప్పానండి. దేర్ ఇస్ అ బిగ్ థియరీ ఇన్ దిస్, బట్ ఐ జస్ట్ టోల్డ్ యూ ఇన్ అ సింపుల్ వే. నెక్స్ట్ బైల్ డక్ట్ క్యాన్సర్. ఇక్కడ ఏంటి, మనకి లివర్ పైన ప్రాబ్లమ్స్, లివర్ సెల్స్ డ్యామేజ్ అయ్యి క్యాన్సరస్ గా ఫామ్ అవుతున్నాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే బైల్ డక్ట్ క్యాన్సర్ అంటే బైల్ డక్ట్, ఇందాక మనం బైల్ డక్ట్, బైలరీ బైల్ డక్ట్ డిజీజెస్ అవన్నీ చూసాం కదా. సో ఇక్కడ క్యాన్సరస్ కూడా ఫామ్ అవ్వచ్చు బైల్ డక్ట్ క్యాన్సర్. ఇక్కడ లైక్ ప్రైమరీ స్క్లిరోసింగ్ కొలెంజైటిస్, దిస్ ఇస్ నాట్ అ లివర్ క్యాన్సర్. ఇది కూడా లివర్ క్యాన్సర్ కాదు, బట్ దిస్ ఈస్ అ బైల్ డక్ట్ క్యాన్సర్. దిస్ ఇస్ అ క్యాన్సర్. క్యాన్సర్ కి బైల్ డక్ట్ డ్యామేజ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, సో ఫస్ట్ వి నీడ్ టు క్లియర్ దాట్. ఓకే, సో ఈ బైల్ డక్ట్ క్యాన్సర్ కూడా చాలా రేర్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండి, చాలా రేర్ గా వస్తుంది. లివర్ సిరోసిస్ అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజెస్ ఇది కామన్ గా వస్తుంది, బట్ బైల్ డక్ట్ క్యాన్సర్ అనేది చాలా రేర్. బికాస్ ఏంటంటే ఈ మాలిగ్నెంట్ సెల్స్ అంటే క్యాన్సరస్ సెల్స్ అన్నమాట. సో ఈ క్యాన్సరస్ సెల్స్ అనేది ఎక్కువగా బైల్ డక్ట్ లో ఫామ్ అవుతుంది. ఇక్కడ మీరు ఫోకస్ చేసి చూపించాం కదా, ఇక్కడ yellow కలర్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద బైల్ డక్ట్, అక్కడ క్యాన్సర్ సెల్స్ అనేది కంటిన్యూగా, దట్ ఈస్ యువర్ మాలిగ్నెంట్ సెల్స్ అనేది కంటిన్యూస్ గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. దీని వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అగైన్ క్వశ్చన్, ఎలా ఎందుకు ఫామ్ అవుతుంది, దట్ ఈస్ అనదర్ క్వశ్చన్. ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఇట్స్ అన్నోన్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ కుడ్ బి ఎనీ టైప్ ఆఫ్, ఇట్ కుడ్ బి జెనెటిక్, ఇట్ కుడ్ బి యువర్ హెరిడిటరీ, ఇట్ కుడ్ బి యువర్ లైఫ్ స్టైల్, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. క్యాన్సర్ సెల్స్ ఎందుకు ఫామ్ అవుతాయో నో వన్ నోస్. అండ్ సో జనరల్లీ దీనికి బైల్ డక్ట్ క్యాన్సర్ కి సిమ్టమ్స్ ఏంటి, జనరలీ మనం చూస్తూ ఉంటాం. లివర్ ప్రాబ్లం వచ్చిందంటే కళ్ళు గానీ స్కిన్ గానీ yellowish కలర్ అయిపోతాయి. సో బైల్ డక్ట్ క్యాన్సర్ కి దిస్ ఇస్ ఆల్సో అ సిమ్టమ్. అంటే లివర్ సెల్స్ కానీ బైల్ డక్ట్ సెల్స్ కానీ ప్రాబ్లమ్ లో ఉంటున్నాయి కాబట్టి మన స్కిన్ కానీ ఐస్ కానీ yellow కలర్ లో మారిపోతాయి. లైక్ జాండీస్ లో ఎలా ఫామ్ అవుతుందో ఇక్కడ కూడా అలాగే ఫామ్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇచ్చి స్కిన్ ఉంటుంది. ఫ్రీక్వెంట్ గా దురద వచ్చేస్తుంది బాడీలో, ఎక్కడంటే అక్కడ దురద. గానీ చాలా మందికి నాకు అంటే ఇచ్చింగ్ ఉందంటే నేను మిల్క్ థిసిల్ సజెస్ట్ చేస్తాను. పీపుల్ హూ ఆర్ వాచింగ్, ఆల్ ఏబియోస్ హూ ఆర్ వాచింగ్, డెఫినెట్లీ స్కిన్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మిల్క్ థిసిల్ కూడా ఇవ్వచ్చు. దట్ విల్ ఆల్సో హెల్ప్ యూ అ లాట్ ఇన్ ట్రీటింగ్ మెనీ డిసీజెస్. బికాస్ చాలా మందికి స్కిన్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నప్పుడు మిల్క్ థిసిల్ ఇచ్చినప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చింది. బికాస్ మనం జనరలీ వైటమిన్ సి ఇస్తాము, బయోటిన్ ఇస్తాము స్కిన్ కి మంచిదని, బట్ milk thistle is also one of the important thing which you should give when there is a skin issue. Okay, so itchy skin అనేది వస్తుంది. అండ్ when you pass the stools అంటే మోషన్ వెళ్ళినప్పుడు మీరు జనరలీ వైట్ కలర్ స్టూల్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే జనరలీ మన మోషన్ కలర్ వచ్చేసి yellowish కానీ లేదంటే బ్రౌనిష్ కలర్ లో, ఎక్కువ ఐరన్ తీసుకున్నప్పుడు, ఎక్కువ సప్లిమెంటేషన్ తీసుకున్నప్పుడు కొంచెం బ్లాకిష్ కలర్ లో కూడా పాస్ చేస్తూ ఉంటాం. బట్ వెన్ యూ హ్యావ్ అ బైల్ డక్ట్ క్యాన్సర్, బైల్ డక్ట్ డిసీజ్ ఏదైతే ఉంటుందో మనకి వైట్ కలర్ లో మోషన్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి, వి ఆల్ నో దట్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఏంటి, కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ లేదంటే సర్జరీస్ కానీ సర్జరీస్ కానీ హెల్ప్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ ది బైల్ డక్ట్ క్యాన్సర్. సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఇందాక నేను చెప్పాను కదా. సో బైల్ డక్ట్ ప్రాబ్లం ఉందంటే జనరలీ ఈ బైల్ డక్ట్ నుంచి మనకి గాల్ బ్లాడర్ టచ్ అయి ఉంటుంది కాబట్టి జనరలీ స్ప్రెడ్ అయిపోతుంది. ఒకవేళ డిలే చేసినట్టు అయితే బైల్ డక్ట్ నుంచి ఈజీగా గాల్ బ్లాడర్ వాళ్ళకి స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మనకి స్ప్రెడ్ అయ్యింది అంటే
యా, ఒకవేళ మనకి అక్కడి వరకు స్ప్రెడ్ అయ్యింది అంటే, బైల్ డక్ట్ నుంచి గల్ బ్లాడర్ కి స్ప్రెడ్ అయ్యిందంటే, ఇఫ్ సర్జరీ విల్ హెల్ప్ యూ, ఒకవేళ సర్జరీ మనకి హెల్ప్ చేస్తే డెఫినెట్లీ ఆ గల్ బ్లాడర్ నుంచి కట్ చేసి తీసేస్తారు. బట్ ఒకవేళ ఇంకా వేరే పార్ట్స్ కి స్ప్రెడ్ అయ్యింది అంటే, దెన్ దేర్ ఆర్ ది అదర్ ట్రీట్మెంట్స్ విచ్ యూ షుడ్ గో. సో గాల్ బ్లాడర్ క్యాన్సర్ లో మనకి ఏమేమి చూస్తూ ఉంటాం? సైన్స్ అండ్ సిమ్టమ్స్: అబ్డామినల్ పెయిన్, అబ్డామినల్ బ్లోటింగ్, ఫీవర్. అంటే అబ్డామినల్ బ్లోటింగ్ అంటే కొంచెం తిన్నా కానీ ఫుల్ గా ఉండడం, కడుపు చాలా పెద్దగా ఉండడం, అంటే దట్ ఈస్ ఫ్యాట్ రిలేటెడ్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫ్యాట్ ఈస్ డిఫరెంట్ అండ్ గాల్ బ్లాడర్ క్యాన్సర్ అండ్ లివర్. మేబీ నాకు కడుపు పెద్దగా ఉంది మ్యామ్, మేబీ నాకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా అని డోంట్ థింక్ అబౌట్ దట్. ఓన్లీ గాల్ బ్లాడర్ కన్సర్న్ అంటే ఏదన్నా ఒకవేళ డౌట్ ఉంటే డెఫినెట్లీ యూ షుడ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. అబ్డామినల్ పెయిన్ వస్తుంది, అబ్డామినల్ బ్లోటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఫీవర్ ఇస్ అ కామన్ సిమ్టమ్. అంటే ఫీవర్ వచ్చినంత వెంటనే మనకి ప్రాబ్లం ఉందని కాదు. yellowing ఆఫ్ ఐస్ అండ్ స్కిన్. ఎస్, ఒకవేళ మీ కళ్ళు గానీ స్కిన్ గానీ ఎల్లో కలర్ గా మారిపోతున్నాయి, చాలా ఎల్లో కలర్ గా ఉందంటే, దెన్ యూ హ్యావ్ టు డౌట్ అండ్ డెఫినెట్లీ యూ నీడ్ టు కన్సల్ట్ ద డాక్టర్. నెక్స్ట్, సో బైల్ డక్ట్ క్యాన్సర్ లో మనకి ఇది గాల్ బ్లాడర్ క్యాన్సర్. బైల్ డక్ట్ క్యాన్సర్ లో ఏంటి అంటే yellowing ఆఫ్ ది ఐస్ అండ్ స్కిన్. దిస్ ఇస్ అ కామన్ సిమ్టమ్ ఫర్ ద లివర్ డిసీజెస్. అండ్ ఇంటెన్సివ్లీ ఇచ్చింగ్ స్కిన్, వైట్ కలర్డ్ స్టూల్స్, ఫెటిక్, అబ్డామినల్ పెయిన్, అన్ఇంటెండెడ్ వెయిట్ లాస్ కూడా అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి లివర్ సెల్ అడినోమా. దిస్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ అ క్యాన్సర్. జనరలీ ఇది ఇట్స్ కాల్డ్ యాజ్ అ బినింగ్ నియోప్లాస్మా ఆఫ్ సెల్స్. ఏమవుతుందంటే దీంట్లో హెపాటిక్ అడినోమా ఈజ్ అ టైప్ ఆఫ్ అ క్యాన్సర్. ఇది ఏమవుతుందంటే ట్యూమర్ లాగా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ట్యూమర్ లాగా ఫామ్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ క్యాన్సరస్. బట్ దీన్ని క్యాన్సరస్ సెల్స్ కిందే తీసుకుంటాం, వి కన్సిడర్ యాజ్ దాట్. బట్ ఇది ఏమవుతుందంటే నాన్ క్యాన్సరస్ కింద ట్యూమర్ లాగా ఫామ్ అయ్యి దాని తర్వాత ఇట్ విల్ లీడ్ టు హెపాటోసెల్యులార్ అడినోమా. హెపాటోసెల్యులార్ అంటే మళ్ళీ లివర్ క్యాన్సర్ కి దారి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మెయిన్లీ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే లివర్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు పాతవి చూసుకున్నట్టు అయితే బైల్ డక్ట్ లో గానీ, లేదంటే మనకి లివర్ లో సెల్స్ లో ప్రాబ్లం, టోటల్ లివర్ ప్రాబ్లం అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే లివర్ సెల్స్ అడినోమా, లివర్ సెల్స్ లోనే ప్రాబ్లం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రేర్ కండిషన్. ఇది జనరలీ ఉమెన్ లో చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. బట్ ఎవరైతే ఎక్కువగా బర్త్ కంట్రోల్ పిల్స్, జనరలీ మనకి ఇప్పుడు బర్త్ కంట్రోల్ పిల్స్ చాలా కామన్ గా యూజ్ చేస్తున్నారండి. ఐ సజెస్ట్ అన్నెసెసరీగా బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చెయ్యకండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ డెఫినెట్లీ కన్సల్ట్ ద డాక్టర్. చాలా ముఖ్యమైతేనే మనం బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేయాలి, అదర్వైజ్ డోంట్ యూజ్. పీరియడ్ స్టాప్ చేసుకోవడానికి, పీరియడ్ స్టార్ట్ చేయడానికి డోంట్ యూజ్ ఆల్ ద సప్లిమెంట్, ఆల్ ద మెడికేషన్స్ విచ్ విల్ డ్యామేజ్ యువర్ బాడీ. వన్స్ ఇన్ ఎ వైల్ అంటే ఓకే, చాలా మంది దానిపైన డిపెండ్ అయిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఐఎమ్ టెల్లింగ్ యూ, డోంట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ అ బర్త్ కంట్రోల్ పిల్స్. Natural ga you should treat everything, whatever the condition is that, everything you need to treat naturally. Next, other causes of liver diseases. Inka vera evem causes untayi. First vachesi chronic alcohol abuse. సో లివర్ ప్రాబ్లం అంటే మనకు అందరికి ఇదే తెలుసు, క్రానిక్ ఆల్కహాల్ అబ్యూస్. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటేనే లివర్ డిజీజెస్ వస్తుందని. బట్ దేర్ ఆర్ ఆల్సో ది అదర్ థింగ్. ఇంకొకటి ఫ్యాట్ అక్యుములేషన్ ఇన్ ద లివర్, దట్ ఈస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్. ఇందాక నేను ఇక్కడ చెప్పాను కదా. సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్, NAFLD, that is one. And a certain prescription or over ఎక్కువగా మెడికేషన్స్ యూస్ చేసిన వాళ్ళకి కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ విల్ టెల్ యూ, ఇక్కడ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్ క్యాన్సర్ కాదు. సెకండ్ వన్, NaSH ఈజ్ నాట్ క్యాన్సరస్, సిరోసిస్ ఈజ్ నాట్ క్యాన్సరస్, ఓన్లీ HCC ఈజ్ క్యాన్సరస్. అంటే ఈ స్టేజెస్ అన్ని పూర్తి చేసుకొని లాస్ట్ కి లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ మీకు ఇవన్నీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉంది అంటేనే మీరు కేర్ తీసుకోవాలి. అక్కడ మీరు కేర్ తీసుకోవట్లేదంటే దెన్ యూ హ్యావ్ టు గో విత్ ఆల్ దిస్ ప్రాసెస్. లివర్ సిరాసిస్ వచ్చే వరకు మీరు ఉండొద్దు. గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ అనేది తీసుకోవద్దు, లివర్ క్యాన్సర్ కి దారి తీస్తుంది. ఐఎమ్ నాట్ స్కేరింగ్ యూ పీపుల్, బట్ టెల్లింగ్ యూ
కేర్ ఎంత ఇంపార్టెంట్ మన లివర్ అనేది. యా. సో అదర్ కాజెస్ లో ఫస్ట్ క్రానిక్ ఆల్కహాల్ అబ్యూస్. సో క్రానిక్ ఆల్కహాల్ అబ్యూస్ వి ఆల్ నో దట్ లివర్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది ఆల్కహాల్ లివర్ డిజీజెస్ లో? ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. దిస్ క్రానిక్ ఆల్కహాల్ అబ్యూస్ రిజల్ట్స్ ఇన్ ద ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మనకి లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. ఇదేం చేస్తుందంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్క సెల్స్ ని డ్యామేజ్ చేస్తూ ఇట్ విల్ లీడ్ టు మేబీ ఫస్ట్ స్టేజ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫ్యాటీ లివర్ నుంచి హెపటైటిస్ నుంచి సిరోసిస్ నుంచి లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో మనకి ఆల్కహాల్ అనేది ఎంత తగ్గిస్తే అంత బాగా హెల్ప్ అవుతుంది. దీని వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ నుంచి స్కేలింగ్. ఇప్పుడు ఇక్కడ చూస్తారు కదా హెల్దీ టిష్యూ, ఇక్కడ హెల్తీ అని ఉంది కదా, హెల్దీ కింద టిష్యూ రౌండ్ పింకిష్ కలర్ లో ఉంది కదా, దిస్ ఇస్ అ టిష్యూ, దిస్ ఇస్ అ క్లియర్ టిష్యూ, దిస్ ఇస్ అ హెల్దీ టిష్యూ. దీని తర్వాత ఏమవుతుంది, వెన్ యూ ఆర్ అ హెవీ డ్రింకర్ లైక్ లెస్ దాన్ 90%, అప్పుడు ఏమవుతుందంటే ఫ్యాటీ సెల్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతాయి లివర్ లో. దీని తర్వాత హెవీ డ్రింకర్స్ లో ఇంకా ఎక్కువ సెల్స్ ని కూడా డ్యామేజ్ చేసి ఇన్ఫ్లమేషన్ కూడా ఎక్కువగా కాజ్ చేస్తుంది. దాని తర్వాత దిస్ ఇస్ కాల్డ్ అస్ ఆల్కహాలిక్ హెపటైటిస్. దాని తర్వాత సిరోసిస్ ఫామ్ అవుతుంది. ఓవరాల్ గా మనకి స్కారింగ్ అంటే లివర్ పైన, యాక్చువల్లీ ఫస్ట్ పిక్చర్ చూసుకున్నట్టు ఎంత క్లియర్ గా ఉందో, లాస్ట్ పిక్చర్ చూసుకుంటే పైన ఎంత స్కేలింగ్స్ అవన్నీ ఉన్నాయో అలా ఫామ్ అవుతుంది మన లివర్. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ షుడ్ వెరీ కాన్సన్ట్రేట్ ఆన్. ఆల్కహాల్ ఎంత వరకు తగ్గిస్తే అంత బెటర్. పీపుల్ హు ఆర్ వాంట్ టు లూజ్ వెయిట్, బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు కూడా ఆల్కహాల్ అనేది తగ్గించాలి. బికాస్ ఆల్కహాల్ గివ్స్ యూ ఓన్లీ క్యాలరీస్, ఎంటీ క్యాలరీస్ ఏ ఉంటుంది. దాంట్లో కావాల్సిన ఇంపార్టెంట్ వైటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ ఏవి ఉండవు. అండ్ మీరు ఎప్పుడైతే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటారో యువర్ బాడీ కీప్స్ ఆల్వేస్, అంటే మీరు ఎప్పుడన్నా పీపుల్ హూ టేక్ ఆల్కహాల్ మీరు చాలా గమనించి ఉండాలి. ఎప్పుడైతే మీరు ఆల్కహాల్ తీసుకుంటారో ఊరికే యూరిన్ వెళ్తారు. బికాస్ యువర్ బాడీ ఈజ్ ఫోర్సింగ్ యూ టు ఎక్స్క్రీట్ ఫ్రమ్ ద బాడీ. అంటే మీ బాడీ మీకు చెప్తుంది యూ షుడ్ స్టాప్ టేకింగ్ దాట్ అని, బట్ స్టిల్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఇట్ దెన్ యూ షుడ్ గో విత్ ద పెయిన్. నెక్స్ట్ ఫ్యాటీ లివర్ డిసీజెస్. సో ఫ్యాటీ లివర్ అందరికి చూస్తుంటాం, దిస్ ఇస్ అ మెయిన్ టాపిక్. చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఫ్యాటీ లివర్ చాలా మందికి ఉంది అండ్ అది ఎలా ట్రీట్మెంట్ చేయాలో కూడా చాలా మంది తక్కువ మందికి తెలుసు. సో ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఎస్, ట్రైగ్లిసరైడ్స్ ఎప్పుడైతే బ్లడ్ లో ఎక్కువగా అవుతాయో అండ్ ఓవర్ కన్సంప్షన్ ఓవర్ ట్రైగ్లిసరైడ్స్ బాడీలో ఎక్కువ అవుతుందో, దెన్ లివర్ సెల్స్ లో ఈ ట్రైగ్లిసరైడ్స్ అనేవి అక్యుములేట్ అయ్యి దెన్ ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ హెల్దీ లివర్ చూస్తున్నారు, హెల్దీ లివర్ లో అండ్ నెక్స్ట్ ఈజ్ ద ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ లో ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ లివర్ ఫ్యాట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ NaSH లివర్. అంటే ఇందాక నేను చెప్పాను కదా నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్, దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే వన్ ఆఫ్ ద థింగ్ అంటే మీకు నాన్ ఆల్కహాలిక్ స్టీరోహెపటైటిస్ లివర్ లో స్టీటోటిస్ అనేది ప్రాబ్లం అవుతుంది అండ్ బలూనింగ్ అండ్ ఇన్ఫ్లమేషన్, ఫైబ్రోసిస్, ఆల్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఇస్ అక్కరింగ్ ఇన్ యోర్ లివర్. అండ్ నెక్స్ట్ ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ నుంచి మనకి నాన్ ఆల్కహాలిక్ స్టీరోహెపటైటిస్ కి వస్తుంది. దాని తర్వాత లివర్ సిరాటిక్ లివర్ అంటే లివర్ సిరాసిస్ స్టేజ్ అన్నమాట. దిస్ ఇస్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఫైబ్రోసిస్. అంటే అప్పటికి ఇట్ ఈస్ గివింగ్ యు అ ఛాన్స్, అంటే ఫ్యాటీ లివర్ లో కూడా యువర్ బాడీ ఈస్ స్టిల్ గివింగ్ యు అ ఛాన్స్ ట్రీట్మెంట్ చెయ్యండి అని. బట్ ఇఫ్ యు స్టిల్ నాట్ లిస్నింగ్ టు ద బాడీ, దెన్ NaSH లివర్ ప్రాబ్లం వస్తుంది. దాని తర్వాత సిరోసిస్ వస్తుంది, దెన్ హెపాటోసెల్యులార్ కార్సినోమా అంటే లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎలిజిబుల్ ఫర్ ద లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు మన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవ్వచ్చు. అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా ఇవ్వాలి? జనరలీ ఇఫ్ యు సీ లివర్ కనుక మనం కట్ చేసి ఎవరికన్నా డొనేట్ చేసినామంటే
మళ్ళీ లివర్ ఏదైతే ఉందో ఫార్మేషన్ అయ్యి మళ్ళీ నార్మల్ సైజ్ కి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ ఓన్లీ వన్ ఆర్గాన్ విచ్ యు కట్ అండ్ రిమూవ్ అగైన్ ఇట్ విల్ గ్రో. జనరలీ మనం లిజర్డ్ కి చూస్తూ ఉంటాం, లిజర్డ్ కి టేల్ ఎలా కట్ అయిపోతే మళ్ళీ పెరుగుతుందో, లివర్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఈవెన్ స్టార్ ఫిష్ కి కూడా ఒక ఒక వింగ్ మనం కట్ చేస్తే ఇట్ విల్ అగైన్ గ్రో. that is a good creation. So liver is also one of the healthy creation by God. So ఎంత కేర్ తీసుకుంటే దట్ విల్ హెల్ప్ యూ దట్ మచ్. అండ్ గ్రేడ్స్ లో సో ఇది మనం చూస్తూ ఉంటాం, స్కాన్ చేయించుకోగానే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అని. గ్రేడ్ 0 వాట్ ఈస్ దట్? నార్మల్ పారెన్కైమల్ లివర్ ఈకోజెనిసిటీ, అంటే మీ సెల్స్ అనేవి నార్మల్ గా ఉన్నాయి, ఎటువంటి లివర్ డ్యామేజ్ అనేది అవ్వట్లేదు. గ్రేడ్ 1 అంటే ఇంక్రీస్డ్ లివర్ ఈకోజెనిసిటీ విత్ హెరాయిడల్ అండ్ వెజల్ వాల్స్ అనేది ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యింది కదా. ఓకే, లివర్ లో ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యింది, ఫ్యాటీ సెల్స్ అనేది అక్యుములేట్ అవుతున్నాయి. అండ్ సెకండ్ స్టేజ్ అనేది ఇంకా కొంచెం ఇంక్రీజ్ అయిపోతుంది లివర్ సెల్స్ లో నుంచి. ఇది వితౌట్ వెజిల్స్, అంటే అవుట్ ఆఫ్ వెజిల్స్ నుంచి ఫార్మ్ అవ్వకుండా ఉంటుంది. సెకండ్ అనేది అవుటర్ సెల్స్ లో కూడా అక్యుములేషన్ అయిపోయింది. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే ఇంక్రీజ్డ్ లివర్ ఈకోజెనిసిటీ లీడింగ్ టు ద లాస్ ఆఫ్ నార్మల్ కాంట్రాక్ట్ బిట్వీన్ యువర్ లివర్ అండ్ ద డయాఫ్రమ్. సో ఓవర్ గా అయిపోయింది. సో ఫ్యాటీ లివర్ అనేది ఓవర్ గా అయిపోయింది అనేది అర్థం. సో దీస్ ఆర్ ద మెయిన్ స్టేజెస్ ఆఫ్ గ్రేడ్ 1. గ్రేడ్ 1 లో ఉన్నప్పుడే మనం కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్లీ యూ క్యాన్ రెడ్యూస్ దాట్. లేదు అలాగే ఉన్నారంటే అగైన్ యూ హ్యావ్ టు గో టు విత్ గ్రేడ్ 2, గ్రేడ్ 3. గ్రేడ్ 3 తర్వాత మళ్ళీ NaSH, దట్ ఈస్ యువర్ నాన్ ఆల్కహాలిక్ స్టీరోహెపటైటిస్, దాని తర్వాత సిరోసిస్, దాని తర్వాత హెపాటోసెల్యులర్ కార్సినోమా, దట్ ఈస్ యువర్ లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఫ్యాటీ లివర్? ఫ్యాటీ లివర్ మనకి చాలా డిఫరెంట్ వేస్ నుంచి వస్తుంది. ఫస్ట్ ఈస్ యువర్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ది మెడికేషన్. చాలా ఎక్కువ మెడికేషన్స్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం అనేది వస్తుంది. బ్లడ్ లో ఫ్యాట్స్ ఎక్కువ అయిపోతాయి, దట్ ఈస్ యువర్ ట్రైగ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్ ఆర్ యువర్ LDL కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి VLDL ఎక్కువైపోతే కూడా ప్రాబ్లం వస్తుంది. డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే ప్రాబ్లం వస్తుంది. ర్యాపిడ్ వెయిట్ లాస్, తొందరగా వెయిట్ లాస్ అవుతారు. బికాస్ చాలా మంది నేను చూసాను, మనం 10 రోజుల్లో 10 కేజీలు తగ్గాలి, దట్ ఈస్ నాట్ పాసిబుల్. 10 రోజుల్లో 10 కేజీలు మీరు పెరగలేరు కదా. దెన్ హౌ యూ కెన్ ఎక్స్పెక్ట్ యువర్ బాడీ టు రెడ్యూస్ that 10 kgs in 10 days? That is not at all possible. Don't do that. Rapid weight loss ki eppudu velloddu. One month lo oka 2 to 3 kgs is healthy, దానికన్నా ఎక్కువ వద్దు. ఓకే, నెక్స్ట్ ఈజ్ యువర్ ఒబేసిటీ. ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ జెనెటిక్ అండ్ ఇన్హెరిటెడ్, అంటే జెనెటికలీ ట్రాన్స్మిట్ అయ్యే వాళ్ళకి కూడా మనకి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మెడికేషన్, ఓవర్ కన్సప్షన్ ఆఫ్ మెడికేషన్ వల్ల కూడా, బికాస్ ది అదర్ టైప్ ఈస్ డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజురీ. డ్రగ్ ఇండ్యూస్ అంటే మోర్ దాన్ 10,000 drugs are associated with liver injury. అంటే మనం తీసుకునే డ్రగ్స్ అన్ని లివర్ పైన డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎంత వరకు మనం మెడికేషన్స్ అనేది స్టాప్ చేస్తే అంత బాడీకి ఎఫెక్ట్ ఉంటుంది. I go previous after? You can. This is okay. Yeah. Sorry Andy, sorry for the interruption. Koncham power cut అయిపోయింది, so I joined with my phone. Okay, so drug induce వల్ల కూడా మనకి లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఎంత వరకు అయితే అంత వరకు డ్రగ్స్ అనేది తగ్గించడం మనం చూసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ జోయల్. Yeah, these are the common drugs అండి. జనరలీ మనం ర్యాంటైడ్ కానీ, దెర్ ఆర్ మెనీ అదర్ డ్రగ్స్, మనం తీసుకునే బీపీ మెడిసిన్స్ కానీ, లేదంటే మెట్ఫార్మిన్ కానీ, దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ విచ్ ఇస్ డామేజింగ్ అవర్ కిడ్నీ, అవర్ లివర్. సో దాని వల్ల కూడా మనకి ప్రాబ్లం అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద మెయిన్లీ కామన్ డ్రగ్స్. ఇవే కాదు, మోర్ దాన్ 10,000 డ్రగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లివర్ డ్యామేజ్. నెక్స్ట్ స్లైడ్ జోయల్.
సో మనం ఇది ఎలా ఫిక్స్ చేసుకోవాలి? వి ఆల్ నో దాట్ అంటే లివర్ డ్యామేజ్ అయినప్పుడు మనం దాన్ని కరెక్ట్ గా చేసుకోవాలి. అంటే గ్రేడ్ 1 లో ఉన్నప్పుడే మనం కరెక్ట్ గా ఫిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మనం అంటే పర్వాలేదులే మళ్ళీ ఇంకేమైనా సీరియస్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చూసుకున్నామంటే దెన్ డెఫినెట్లీ మనం కార్సినోమా స్టేజ్ కి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకే మనం ముందే ఫిక్స్ చేసుకోవాలి. లివర్ ని ఎంత తొందరగా అంటే లివర్ ఇస్ సచ్ అన్ ఆర్గన్, మనం ఎంత కరెక్ట్ గా దానికి హెల్దీగా పెడితే మనని కూడా అదంతా హెల్దీగా పెడుతుంది. బికాస్ వేస్ట్ ప్రోడక్ట్స్ అంతా అంటే మనం డస్ట్బిన్ ఎలా యూజ్ చేస్తామో లివర్ ఈజ్ వన్ ఆఫ్ దాట్. బట్ కీపింగ్ హెల్దీ లివర్ హెల్దీగా పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం. ఓకే, సో మేక్ ష్యూర్ దాట్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ విచ్ ఐఎమ్ టెల్లింగ్ నౌ. నెక్స్ట్ స్లైడ్ చూడండి. యా, సో వాట్ వీ నీడ్ టు డూ లివర్ ప్రొటెక్షన్ కి ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఆల్కహాల్ ఇంటేక్ అనేది తగ్గించేయాలి. ఓవర్ లోడ్ అంటే ఓవర్ వర్క్ లోడ్, టూ మచ్ ఆఫ్ వర్క్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెంటలీ కానీ ఫిజికల్లీ వర్క్ కానీ ఓవర్ గా అయితే చెయ్యొద్దు. యూ షుడ్ డూ ఇట్ ఇన్ అ మోడరేట్ అమౌంట్. అండ్ స్మోకింగ్ షుడ్ బి రెడ్యూస్డ్. అండ్ అదర్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ ఇంకా వేరే మెడికేషన్స్ కానీ టోటలీ ఆపేసేయాలి. అండ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదంటే హెల్త్ ఇష్యూ వచ్చినట్టు అయితే ఈజీగా తొందరగా దానికి రెస్పాండ్ అవ్వాలి, తొందరగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఓవర్ స్ట్రెస్ సైకలాజికల్ గా కావచ్చు, లేదంటే యువర్ వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, దట్ విల్ ఆల్సో డ్యామేజ్ యువర్ లివర్. అండ్ ఓవర్ కన్సప్షన్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నట్టు అవుతాయి, ఎస్పెషల్లీ షుగర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, షుగర్స్, బిస్కెట్స్, బేకరీ ప్రోడక్ట్స్, నమ్కీన్స్, ఆల్ వైట్ ఫ్లోర్ ఐటమ్స్ అవన్నీ ఎంత తక్కువగా తీసుకుంటే మన లివర్ అంత హెల్దీగా ఉంటుంది. అండ్ ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ అది మనం ఏం చేయలేము బికాస్ దట్ ఈస్ రిలేటెడ్ టు ది ఎన్వైరన్మెంట్. బట్ స్టిల్ లివర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం హెల్దీ ఫుడ్ అనేది అడాప్ట్ చేసుకుంటే దట్ విల్ హెల్ప్ యూ. అండ్ దీంతో పాటు టాక్సిక్ మెటీరియల్స్ అనేది బాడీలో ఎక్కువైపోతే కూడా ప్రాబ్లం అవుతుంది. అండ్ poor nutrition, as I told you, good amounts of fruits, vegetables బాడీకి ఇవ్వకపోతే ఎక్కువ మట్టికి ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటే కూడా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఓవర్ కన్సప్షన్ ఆఫ్ కాఫీస్, ఎనర్జీ డ్రింక్స్ వల్ల కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి? యాజ్ ఐ టోల్ యూ, షుగర్ అనేది కట్ చేయాలి అండ్ హెల్దీ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. టాక్సిక్ లోడ్ అనేది బాడీ నుంచి తగ్గించేసేయాలి. ఈట్ రెయిన్బో ఆఫ్ వెజిటేబుల్స్. అన్ని స్పెషల్లీ మనకి లివర్ హెల్దీగా ఉండాలంటే వెజిటేబుల్స్ ఆర్ ద మెయిన్. ఫ్రూట్స్ కన్నా ముందు వెజిటేబుల్స్ ఎక్కువగా డైట్ లో ఉండాలి. అండ్ దీంతో పాటు ఆర్గానిక్ ఎక్కువగా యూస్ చేయండి. ఒకవేళ మీట్, నాన్ వెజ్ తిన్నట్టు అయితే క్లీన్ గా బాయిల్ చేసి 100% కుక్ చేసిన తర్వాతనే తీసుకోండి. దానివల్ల మనకి టాక్సిన్స్ బాడీలో ఎంటర్ అవ్వదు. వాటర్ ఎక్కువగా తాగాలి. ఎంత వాటర్ అంటే లైక్ ప్రతి 20 kgకి మినిమం 1 లీటర్ వాటర్ తీసుకోవాలంటే ఇప్పుడు మీరు 80 kg ఉన్నారనుకోండి, మినిమం 4 లీటర్స్ వాటర్ అనేది కన్స్యూమ్ చేయాలి. అది కూడా ఫిల్టర్డ్ వాటర్ కానీ బాయిల్డ్ వాటర్ గా తీసుకోవాలి. మినిమం 8 hours ఆఫ్ స్లీప్ ఉండాలి. అండ్ అదర్ ఆల్కహాల్ కానీ తగ్గించేసేయాలి. మెడికేషన్స్ కూడా తగ్గించేసేయాలి. సప్లిమెంటేషన్, లివర్ ప్రొటెక్ట్ చేసే సప్లిమెంటేషన్ ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. సో వాట్ ఆర్ ద సప్లిమెంట్స్ ఫర్ ద లివర్ కి సప్లిమెంటేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం లివర్ కి ఏవేవి సప్లిమెంట్స్ ఇవ్వాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఇస్ యువర్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, న్యూట్లైట్ డైలీ అండ్ సాల్మన్ ఒమేగా ఆర్ ద బేసిక్ థింగ్. బికాస్ లివర్ సెల్ కరెక్ట్ గా ఉండాలంటే ఈ 3 సప్లిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. బికాస్ ప్రతి ఒక్క సెల్, మైటోకాండ్రియా, మనకి సెల్స్ కంటైన్స్ ఒక సెల్, హ్యూమన్ బీయింగ్ సెల్ హ్యూమన్ సెల్ తీసుకున్నట్టు అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ కంటెంట్స్ ఉంటాయి. దట్ ఈస్ యువర్ న్యూక్లియోలస్ కానీ ప్రతి ఒక్క మైటోకాండ్రియాకి ప్రతి దానికి మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ప్రోటీన్, అమినో యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు మల్టీవిటమిన్, మల్టీమినరల్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. omega-3 fatty acids are also helping you a lot in liver protection కి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్. యా, సిహెచ్ బ్యాలెన్స్. ఇక్కడ సిహెచ్ బ్యాలెన్స్ స్పెషల్లీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇక్కడ స్పెషల్లీ ఫ్లావినాయిడ్స్ ఉంటాయి సిహెచ్ బ్యాలెన్స్ లో. బికాస్ గ్రీన్ ట్రీ ఎక్స్ట్రాక్ట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి దీంట్లో. అండ్ కొలెస్ట్రాల్ బ్యాలెన్స్, బికాస్ మెయిన్లీ మనకి ఫ్యాటీ లివర్ వచ్చేది ఎక్కువగా అక్యుమిలేషన్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ ఇన్ ద బాడీ. బికాస్ ఫ్యాట్ సెల్స్ బ్లడ్ లో ఎక్కువ అవ్వడం వల్ల ప్రాబ్లం వస్తుంది. సో సిహెచ్ బ్యాలెన్స్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సప్లిమెంట్ టు బి యూస్డ్ వెన్ యూ హ్యావింగ్
ఫ్యాటీ లివర్ కానీ ఏదో. సో ముందు జాగ్రత్తకే మనకి సెల్స్ అంటే బాడీలో కొంచెం వాట్ యు సే దిస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ లిపిడ్ ప్రొఫైల్ కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ కూడా డెఫినెట్లీ యూ షుడ్ స్టార్ట్ ఇంక్లూడింగ్ దిస్ సిహెచ్ బ్యాలెన్స్. డైలీ మీరు 2 వరకు తీసుకోవచ్చు, 2 టాబ్లెట్స్ ఒకేసారి తీసుకోవచ్చు, లేదంటే 1 in the morning 1 in the dinner. 12+ years ఎవరన్నా యూస్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద ఫైబర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ యువర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయడానికి, ఫ్యాట్ సెల్స్ ని తగ్గించడానికి, అబ్జార్ప్షన్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్. Next is a milk thistle. We all know that milk thistle plus is a wonderful product, and especially నేను ఇంకా పాత ఓల్డ్ సెషన్ లో చెప్పినప్పుడు curcumin అనే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మనకి టర్మరిక్ లో ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ దిస్ మిల్క్ థిసిల్. దట్ ఈస్ హెల్పింగ్ యూ అ లాట్ ఇన్ రెడ్యూసింగ్ ద లివర్ డిసీజెస్. అంటే లివర్ సెల్స్ పైన, ప్రతి ఒక్క సెల్స్ పైన యాక్ట్ చేసి, అండ్ ఓవరాల్ నాట్ ఓన్లీ యువర్ లివర్, ప్యాన్క్రియాస్ కానీ, లేదంటే యువర్ గాల్ బ్లాడర్ కానీ, బైల్ డక్ట్ కాన్ పైన యాక్ట్ చేసి ఇట్ ఈస్ మేకింగ్ యువర్ లివర్ వెరీ హెల్తీ. సో 3 టాబ్లెట్స్ తీసుకోవాలి, 3 pills, that is 1 in the morning, lunch and dinner, 3 times తీసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ ఈజ్ యువర్ వైటమిన్ సి. యాజ్ ఐ టోల్డ్ యూ, ఫ్రీ రాడికల్స్ బాడీలో ఎక్కువ అయిపోతే కూడా లివర్ సెల్స్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో ఈ ఫ్రీ రాడికల్స్ ని మనకి తగ్గించేయాలి అంటే యూ షుడ్ హ్యావ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ డైట్ లో ఎక్కువగా తీసుకున్నట్టు అయితే డెఫినెట్లీ దట్ ఈస్ హెల్పింగ్ యూ అ లాట్ ఇన్ ట్రీటింగ్ దిస్ liver functions. So vitamin C cherry plus is a wonderful supplement. మనకి ఇంకా 8 hours of release అనేది మనకి స్పెషల్లీ దీంట్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ టేకింగ్ one pill a day, it will help you a lot in treating each and every, not only your liver diseases, it will also help you to treat the other kind of diseases. Next slide. Thank you for patience listening. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే you can ask me. I know I have taken much of your time, maybe more than 1 hour. If you have any doubts, you can ask me now. Over to Joel.